శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు కుంభం, మీనం, మేషరాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయానికి వస్తారు. ఏదైనా సరే ఎవరేమన్నా మన సంపాదన, మన ఉద్యోగం, మన వ్యాపారం మనకి మనమే చేసుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అనే భావన ఏర్పడుతుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్నా అవి సమస్యపోతుంది. ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డ్, వీసా సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త సానుకూలపడతాయి. వ్యాపారపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయాధిపతి, సప్తమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. పంచమంలో కేతువు. అయితే తృతీయంలో గురువు బాగున్నారు. లాభాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవి ఉన్నాయో వీరికి లభిస్తాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఏదైనా కష్టే ఫలినట్టు మీ కష్టం తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారరీత్యా కూడా మంచి సానుకూలంగా ఉంది. సప్తమ రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు ఆరింటున్నారు. కాస్త ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవి పెద్దగా ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉండకపోవచ్చు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలపడుతుంది. వివాహ ప్రయత్నాలు ఎటువంటి లోటు లేకుండా చక్కగా చేయాలని నిర్ణయించుకుంటారు. సంతాన అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. చక్కగా విద్యాభ్యాసం కావచ్చు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, రాత పరీక్షలు, ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు సానుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుంది. అయితే వ్యాపారాన్ని సక్రమంగా చేయగలమా లేదా అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అయితే మీకున్న తెలివితేటలు, మనస్సంకల్పం అందరినీ మెప్పిస్తుంది. ముక్కుసూటితనంగా వెళ్ళడమే మేలని గ్రహిస్తారు. కొన్ని విషయాల్లో నిర్మోహాటంగా మాట్లాడడం కూడా ఒక అందుకు మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళెవరో పక్క వాళ్ళెవరో మీకు స్పష్టంగా తెలుస్తుంది. దైవానుగ్రహం మీకు చక్కగా తోడుంటుంది. ప్రతిరోజు ప్రతినిమిషం దుర్గా స్తోత్రం పఠించండి. ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి, శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి దుర్గా అష్టోత్తరం ప్రతిరోజు పఠించడం. అదేవిధంగా సుందరకాండ పారాయణం కావచ్చు. ఈ రాశివారు శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర వృత్తుతో దీపారాధన చేయడం, అమ్మవారికి మొగలుపూ కుంకుమ, కుబేరు కుంకుమ, ఆరవల కుంకుమతోటి కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలుగా చాలా చక్కగా గోచరిస్తోంది. వ్యాపారం చక్కగా రాణించగలుగుతారు. సంకల్ప సిద్ధి అన్నట్టుగా మన సంకల్పం సిద్ధిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. వ్యాపార పరంగా మంచి అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది. చేసే కృషి ఫలిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ కూడా అలాగే వస్తాయి కూడా. మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలి, 10 మందికి ఉపయోగపడాలి అనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అయితే కాస్త స్ట్రెస్ ఎక్కువ గురి అవుతారు. వర్క్ టెన్షన్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. అయితే ఎంత స్ట్రెస్ ఉన్నా దాన్ని ఆస్వాదిస్తూ మీరు పని చేయడమే మీ గొప్పతనం. అది ఒక దైవ సంకల్పం అనుకోవచ్చు, లేదా మీ మనోధైర్యం అనుకోవచ్చు. దేనికి మీరు ధైర్యాన్ని కోల్పోకుండా వెళ్తారు. ఒక 10 రోజులు దిగులుగా ఉంటే 20 రోజులు బాగుంటుంది మీకు. 15 రోజులు బాగుంటే 15 రోజులు బాగుంటుంది. కానీ ఆ 15 రోజులు ఎంత మనదని పడతారో ఆ మిగతా 15 రోజులు చక్కగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా చక్కగా సాగండి. మంచి పనులు చేయగలుగుతారు. విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది. మంచి విద్యాప్రాప్తి, అదేవిధంగా
రాత పరీక్షలో మంచి మెరిట్ మార్కులు తెచ్చుకోవడం, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం తెప్పించుకోవడం అటువంటి కార్యక్రమాలు ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. అయితే విదేశాలకు వెళ్ళాలని టికెట్ బుక్ చేసుకోవడం లేదంటే ఇతరత్ర విషయాలు చేసుకోవడం కానీ అది మధ్యలో ఆగే విధంగా గోచరిస్తోంది. ఒక సంబంధ విషయంలో చిన్న వాగ్వివాదం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అంతే. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి, ఆరావళ కుంకుమతోటి, మొగల్పూ కుంకుమతోటి ఈ 3 కుంకుమలతోటి అమ్మవారిని పూజించడం అనేది చెప్పదగినది. దానివల్ల ఐశ్వర్య సిద్ధి, సంతాన అభివృద్ధి, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి ఈ 3 బాగుంటాయి. ఏదైనా అమ్మవారి అనుగ్రహం కావాలి కాబట్టి అమ్మవారి అనుగ్రహం కోసం మనం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ లోపం లేకుండా ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార వృద్ధి కూడా చక్కగా ఉంటుంది. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉండడం, అలాగే గురువు కూడా జన్మరాశిలో ఉండడం, గురువు బలంగా ఉన్నారు, శుక్రుడు కూడా పర్వాలేదు బాగుంది. వివాహాది శుభకార్యాల విషయంలో చక్కగా రాణించగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారు కూడా మంచి సంబంధం కుదిరే విషయంగా గోచరిస్తోంది. సప్తమాధిపతి అయిన గురువు జన్మరాశిలోనే ఉన్నారు. అయితే ఏదైనా ఒక సంబంధం వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. మంచి వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించగలుగుతారు. తక్కువగా మాట్లాడినా మీరు మాట్లాడే మాటకి విలువ ఎక్కువగా ఉంటుంది. నలుగురిలోనూ మాట పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. చక్కగా మాట్లాడుతున్నారు, భవిష్యత్తు బాగుంది అనే ఆలోచన ఎక్కువగా గోచరిస్తుంది. అదేవిధంగా కుటుంబం సంబంధించిన విషయ వ్యవహారాలు మొత్తం మీపైనే బుధస్కంధాల మీద వేసుకుని ముందుకు నడిపిస్తారు. ఒక గృహ నిర్మాణం చేయాలి, నలుగురిలోనూ మనం ఒక పలుకుబడిగా ఉండాలి, కష్టపడాలి అన్న భావన మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా నలుగురికి సహాయం చేయాలని కూడా భావన ఏర్పడుతుంది. ఎవరికో ఒకరికి ఏదో రూపాయన ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, మరి ఏ ఇతర ఏదైనా సరే సహాయం చేయడం అనేది చేస్తారు. అది మంచి విషయం అని చెప్పచ్చు. దైవానుగ్రహం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయగలుగుతున్నారు. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా వీళ్ళకి సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాస్త ఆలస్యం అవుతుంది, అయినా సరే ప్రయత్నం లోపం లేకుండా చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, సాఫ్ట్వేర్ సంబంధించి, అకౌంటింగ్ సంబంధించి ఈ విషయ వ్యవహారాలు మీకు చక్కగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవారికి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల్లో వారు కూడా బాగా రాణించగలుగుతారు. ఖర్చుల మటుకి ఎక్కువగా ఉంటుంది, వాటి విషయంలో చూసుకోండి. ఎందుకంటే పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. సంబంధం వచ్చింది, అయ్యో వెనక్కి వెళ్ళిపోయారే అన్న బాధపడతారు. కానీ అది ఎక్కడికి వెళ్ళదు, కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ సంబంధం కుదురుతుంది. మీరు అనుకున్న సంబంధం ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. చక్కగా తాంబూలాలు తీసుకోవడం, ముహూర్తాలు పెట్టుకోవడం ఇటువంటి కార్యక్రమాలు సంతోషకరమైన వాతావరణం ఈ వారం నెలకొంటుంది. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడవు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలకు మటుకి కాస్త ఆలస్యం అవుతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీరు పాటించి ముందుకు వెళ్తారు. భాగస్వామి వ్యాపారాలు కూడా ఈ వారం కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని యోచన చేస్తారు, అది ప్రారంభించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మొగలు పువ్వు కుంకుమతోటి, ఆరావళి కుంకుమతోటి,
కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. లక్ష్మీ తామర వృత్తులతో దీపారాధన చేయడం ఎంతో శ్రేయస్కరం. మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా ఆ అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది. ఏదైనా సరే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణిస్తారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోతాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోయే విధంగా గోచరిస్తోంది. వ్యాపారాభివృద్ధి చక్కగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రాజెక్ట్స్ చేతికి అందుకు వస్తాయి. ఏదైతే ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలి అని ఏదైతే యోచన చేస్తారో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి, అదేవిధంగా వ్యాపారంలో భాగస్వాములు ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఒక భూమిని కానీ బంగారు కానీ కొనుగోలు చేస్తారు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా వీరికి సానుకూలంగా ఉన్నాయి. ఏదైనా సరే కూర్చుని పరిశీలించడం అనేది చెప్పదగినది. నలుగురు సలహాలు తీసుకోండి, అది మీరు అమలుపరచండి. అన్ని సలహాలు తీసుకోండి, ఏది ఫైనల్లో అది ఆలోచించి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలు అనుకున్న వారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే అష్టమ రాహు నడుస్తోంది, ద్వితీయంలో కేతువు. ఈ అష్టమ రాహు వల్ల ఆరోగ్యపరంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా అతిగా ఆలోచించడం, ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా భయభ్రాంతులు కావడం అనేది జరుగుతుంటాయి. అవన్నీ పక్కన పెట్టి దైవనామస్మరణ చేసుకుని మీ మనసంకల్పం ఏదైతే చేయదలుచుకుందో అది దృఢంగా చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎవరికి ఏది భయపడాల్సిన అవసరం లేదు. మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అదేవిధంగా మీ జీవిత భాగస్వామి సలహాలు సూచనల మటుకి తప్పకుండా పాటించండి. తద్వారా మీరు లాభపడతారే కానీ ఏ రోజు నష్టపోరు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కూడా వ్యాపార పరంగా బాగుంటుంది. జీవిత భాగస్వామి పట్ల కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు గోచరిస్తోంది. మీరు ముందుండి ధైర్యంగా వారికి చెప్పడం అనేది చెప్పదగినది. వాళ్ళు ధైర్యవంతులే కానీ వెనకడుగు వేస్తుంటారు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. అదేవిధంగా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శ్రావణ మాసం ప్రారంభమైంది. ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి, ఆరవల కుంకుమతోటి పూజించండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినది. మహాలక్ష్మి అమ్మవారిని ఎంత పూజిస్తే ఆవిడ అంత అనుగ్రహం ఉంటుంది. అయితే శ్రీమన్నారాయణుని పూజిస్తే అంతకంటే ఎక్కువ ఫలితం ఆవిడిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కానీ విష్ణు అష్టోత్తరం కానీ చదవడం వల్ల సకల సంపదలు ఆవిడే ఇస్తారు. మనకు ఆరాధ్య దైవం లక్ష్మీదేవి అయితే అమ్మవారికి ఆరాధ్య దైవం విష్ణుమూర్తి. హనుమంతుని ప్రసన్నం చేసుకోవాలంటే రాముడు వారిని ప్రసన్నం చేసుకుంటే చాలు. అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే నారాయణ ప్రసన్నం చేసుకుంటే చాలు. ఆ నారాయణ ఆశీస్సులు ఉంటే అమ్మవారి అనుగ్రహం అందరికీ లభిస్తుంది. కాబట్టి అమ్మవారిని ఎంత పూజిస్తామో అదేవిధంగా స్వామివారిని కూడా పూజించండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం లేదా విష్ణు అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. ఇటు లక్ష్మీ అష్టోత్తరం అటు విష్ణు అష్టోత్తరం రెండు చేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది నేను చెప్పిన కొత్తగా విషయం కాదండి, పెద్దలు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మంచి ఫలితాలే గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆడిటర్స్కి, చార్టెడ్ అకౌంట్స్, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి, ఈ ఫైనాన్స్ సెక్టర్స్ ఏ రంగాల్లో ఉన్నవారికి ఆ రంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మహాలక్ష్మీదేవి తలుపు తట్టింది అని అనుకోవచ్చు. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. అయితే గురువుతో కలిసి కూడా ఉన్నారు. కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని చెడు ఫలితాలు కూడా ఉంటాయి. అయితే మంచి ఫలితాలకే ఎక్కువ ఆస్కారం ఉంది. మంచి అవకాశాలు కూడా కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. వచ్చిన లాభాలని సద్వినియోగపరచుకోవాలి. అతిగా ఖర్చు పెట్టడం, సేవింగ్స్ పెట్టుకోకపోవడం అనేది చెప్పదగింది కాదు. ఏదైనా ఒక రూపాయి వస్తే అది దాచుకోవడమో లేదా బంగారం ఇన్వెస్ట్మెంటో ల్యాండ్ ఇన్వెస్ట్మెంటో చేయండి. దాని ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా పోనీ ఏదైనా సరే మనం చెప్పిన మాట వినకపోయినా అభివృద్ధిలోకి వచ్చారన్న భావన ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి.
అవి ఏదైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహు ఉన్నారు. అదేవిధంగా ద్వితీయంలో కుజుడు, అష్టమ శని. కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నారు, అష్టమంలో శని. కుజశని వీక్షణ కూడా అంత మంచిది కాదు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. అయితే అవి ఎక్కువ కాకుండా చూసుకోవడం అనేది చెప్పదగింది. ముఖ్యంగా స్టమక్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అష్టమ శని అయినా శని వీళ్ళకి అష్టక వర్గులో, సర్వాష్టక వర్గులో చక్కగా ఉన్నారు కాబట్టి ఎటువంటి భయాందోళన లేదు. అయితే ఇక్కడ చిన్న చిట్కా ఏంటంటే ప్రతిరోజు శ్రీరామన స్తోత్రం పఠించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ రామనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా లేదా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. దాని తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి. ఈ రెండు చేయండి. అర్ధాష్టమి శని కొద్ది వరకు అయినా సరే మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యార్థులకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది. కాస్త బద్ధకాన్ని విడిచి ఫ్రెండ్స్ని అతిగా నమ్మి ముందుకు వెళ్ళొద్దు. మీ చదువు ఏదో మీరు చదువుకోండి. అందరూ మనవాళ్ళే అని అనుకోవద్దు. కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. వారి నమ్మి మీరు మోసపోవద్దు. ముఖ్యంగా చదువు విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తే అంత బాగుంటుంది. మీకు తపన ఉంటుంది పైకి రావాలని, కానీ అది స్నేహితుల వల్ల కావచ్చు లేదా ఇతరత విషయాల వల్ల కావచ్చు సహకరించవు. వాటి విషయంలో మీ మనస్సంకల్పం, మీ మనసుకు నచ్చిందే చేయండి. అందరూ చెప్పింది కాకుండా మీరు దృఢంగా ఉండి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఒక మంచి ఉద్యోగం వస్తుంది. చిన్నదో పెద్దదో ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకుంటారు. అయితే జాయిన్ అయిన కొన్నాళ్ళకే మంచి ఉద్యోగం కూడా రావడం, స్థిరత్వం ఏర్పడడం అనేది ఏర్పడుతుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేయాలి, పిల్లల కోసం కష్టపడాలి, దాచాలి అనే భావన మీకు ఏర్పడుతుంది. ఇది మంచి విషయం అని చెప్పచ్చు. అది ఎందుకంటే వచ్చిన డబ్బుని ఒకరు ఖర్చు పెడితే ఒకరు సేవింగ్స్ ఉండాలి, ఇద్దరు ఖర్చు పెట్టేస్తే. కాబట్టి ఎవరైనా సరే ఫైనాన్స్ పరంగా ఎంత అదుపు ఉంచగలిగితే అంత మంచిది. ఇది ప్రతి ఒక్కరికి అండి, అన్ని రాశి వారికి వర్తిస్తుంది. ఈ సింహరాశి అని కాదు, ప్రతి ఒక్కరికి. డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టేస్తాం, తర్వాత లేదని బాధపడతాం. దానికంటే ముందుగానే ప్లాన్ చేసుకుని అవసరానికి మించి ఖర్చు పెట్టకపోవడం కూడా మంచిది. ఎంతవరకు అవసరం అంతవరకు ఖర్చు పెట్టాలి. అతిగా ఖర్చు పెట్టడం, అతిగా దాన ధర్మాలు చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీరామ స్తోత్రం పఠించడం, లక్ష్మీనారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా అమ్మవారికి కుబేరు కుంకుమ, ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమ, ఈ 3 కుంకుమలతోటి అమ్మవారిని పూజించండి. ధనం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం ఈ 3 అభివృద్ధిలోకి వస్తాయి. కాబట్టి ప్రతిరోజు అమ్మవారి స్తోత్రం పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు, వ్యాపార అవకాశాలు చక్కగా ఉన్నా మనసు మతికి స్థిమితంగా ఉండదు. పరిపరి విధాలుగా పయనిస్తూ ఉంటుంది. లాభాధిపతి చంద్రుడు ఇటు కుంభం, మీనం, మేషరాశిలో షష్ఠ, సప్తమ, అష్టమ ఈ రాశిలో సంచారం వల్ల ఒక నిర్ణయానికి తీసుకోవాలనుకుంటే మళ్ళీ ఆలోచించి వెనకడుగు వేస్తుంటారు. లాభం వస్తుంది, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, మళ్ళీ ఆలోచించి వెనకడుగు వేస్తారు. మంచి ఉద్యోగం వస్తుంది, వెళ్దాం అనుకుంటారు, సరే దీనికంటే ఇంకో ఉద్యోగం తర్వాత వస్తుంది కదా, మళ్ళీ వెళ్దాంలే, దీనికంటే ఇంకో మంచి ఉద్యోగం వస్తుందేమో అన్న ఆలోచనలు వెనకడుగు వేస్తారు. ఇక్కడ మీకు నిర్ణయాలు అనేది స్థిరంగా ఉండవు, మీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు కూడా. కాబట్టి ఏదైనా ఇటువంటి విషయవహారాలు వచ్చినప్పుడు పెద్దవారి సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఒక్కొక్కసారి మన నిర్ణయాలే మనకు తప్పు అవుతాయి. అటువంటిప్పుడు పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కళారంగాలకు సంబంధించి కావచ్చు, రాజకీయ విషయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, వైద్య వృత్తుల వారికి, అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్, అకౌంటింగ్స్, ఫినాన్షియల్స్ ఈ 3 సెక్టర్ల వారికి, మిగతా సెక్టర్స్ వరకు కూడా చాలా అనుకూలంగా ఉంది. అయితే బిజినెస్ మేనేజ్మెంట్, అకౌంట్స్, ఫినాన్షియల్ సెక్టర్స్లో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన విషయవహారాలు కూడా వీరికి బాగా యోగించే విధంగా కూడా గోచరిస్తుంది. దశమాధిపతి, రాష్ట్రాధిపతి బుధుడు
ఏకాదశి ముందున్నారు, రవితో కలిసి ఉన్నారు. ఈ దేశాలకు ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వైద్య వృత్తిలో ఉన్నవారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి అయితే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే, అందరి మాటలు విన్నా సరే, ఎడ్యుకేషన్ పరంగా మటుకు మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఎంతమంది మార్చాలని ప్రయత్నం చేసినా మీరు అటువంటి వాటికి పక్కన పెట్టి ఒక క్లారిటీతో వెళ్తారు. అదేవిధంగా మాతృ సంబంధించిన తల్లి ఎంతో సహాయ సహకారాలు మీకు ఉంటుంది, మమకారం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని నడిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మాతృమూర్తి అని చెప్పచ్చు. ఆవిడ సహాయ సహకారాలు మీకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే మీరు ఎదగలుగుతున్నారు, అదేవిధంగా రాణించగలుగుతున్నారు కూడా. అదేవిధంగా వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. తాంబూలాలు తీసుకుని ముహూర్తాలు కూడా పెట్టే విధంగా గోచరిస్తుంది ఈ రాశి వారికి. కాబట్టి పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ఉంది, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఈ శ్రావణ మాసంలో ఈ వారం చక్కగా ఉంది. కాబట్టి అమ్మవారి ప్రార్థన ప్రతిరోజు చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటున్నంటే మనకి ఎన్ని చేసినా, మన సంకల్పం ఎంత చేసుకున్నా దైవానుగ్రహం అంటూ ఉండాలి. హైందవ ధర్మంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం లేదా మన కులదైవాన్ని పూజించడం అనేది చెప్పదగినది. ఇది నేనుగా చెప్పింది కాదు, మహర్షులు పెద్దవాళ్ళు చెప్పింది, పూర్వం నుంచి వస్తుంది. కాబట్టి ప్రతిరోజు శ్రావణ మాసం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి, ఆరావళి కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి ప్రతిరోజు అమ్మవారిని పూజించండి. అష్టోత్తరం కావచ్చు లేదా శ్రీమాత్రే నమః అని ఈ నామాలతో అమ్మవారిని పూజించండి. అదేవిధంగా విష్ణు అష్టోత్తరం కూడా చేయండి. ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం మీకు లభిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు అన్నట్టుగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, లోన్లు కావచ్చు, రావాల్సిన ధనం కావచ్చు, ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. అదేవిధంగా వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా చక్కగా గోచరిస్తోంది. సంబంధం కుదురుతుంది. అలాగే తాంబూలాలు తీసుకోవడం, ముహూర్తాలు పెట్టుకోవడం కూడా జరుగుతాయి. సంతానానికి మంచి సంబంధం కుదిరింది అనే భావన ఏర్పడుతుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే అన్నీ చక్కగా ఉన్నా ఏదో ఒక తెలియని భావన ఏర్పడుతుంది. ఎలా చేస్తాం, అన్నీ సక్రమంగా జరుగుతాయా లేదా, ఏమైనా అడ్డంకులు వస్తాయా లేవా అన్న ఒక భయాందోళన ఏర్పడుతుంది. అయితే ఎటువంటి భయాందోళన లేకుండా మీ పనులు మీరు ప్రారంభించండి. ఆ భగవత్ సంకల్పన మీకు అనుగ్రహం ఉంది. ఆ వినాయకుడికి దండం పెట్టుకుని పనులు ప్రారంభించండి. అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఏ ఆటంకం లేకుండా సాఫీగా సాగిపోతుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార వృద్ధి గడిచిన వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. గురు శుక్రులతో కలిసి ఉన్నారు. అయితే భాగ్యాధిపతి జన్మరాశి మీద ఉండడం, అదేవిధంగా భాగ్యాన్ని చూడడం, పంచమాధిపతి భాగ్యాన్ని చూడడం, ఖర్చు ఎక్కువ ఉన్న శుభకార్యాలు ఖర్చు ఎక్కువ పెడతారు. ఇదొక మంచి తరుణం అని చెప్పచ్చు. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చక్కగా ఆరోగ్యం సహకరిస్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా అవి సమస్యపోతాయి. ఇంటా బయట మంచి పండగ వాతావరణం నెలకొంటుంది. ఒక అవగాహన పెంచుకుని ముందుకు వెళ్ళాలి. భవిష్యత్తులో మనం ఏమవదలుచుకున్నాం, ఎలా ఉండాలి, నలుగురిలో ఎలా ఉండాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి చక్కగా రాణించగలుగుతారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా మీరు సానుకూల పడుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి. అప్పులు తీర్చి వ్యాపారాన్ని ముందుకు నడిపించాలి అన్న భావన ఏర్పడుతుంది. గడిచిన కొన్ని వారాల్లో చాలా ఇబ్బందులు పడ్డాం, భగవంతుడి దయ వల్ల గట్టెక్కాం, బయటకు వచ్చాం అన్న భావన ఏర్పడుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం లేదా సుందరకాండ పారాయణ చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు
స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు వీరికి బాగా లాభిస్తాయి. కాంట్రాక్ట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా వ్యవసాయం సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, భూమికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా చిరు వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారస్తులు, చార్టెడ్ అకౌంట్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, సినీ పరిశ్రమలో ఉన్న వారికి చక్కగా అనుకూలించే విధంగా గోచరిస్తుంది. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం. ఏకపక్ష నిర్ణయం పనికిరాదు. ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఒక నలుగురి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, అవి మేలు చేస్తాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కావచ్చు, సహోద్యోగులతో కావచ్చు, బంధువర్గంతో కావచ్చు చిన్నపాటి విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్న వారికి సంబంధం రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈ వారం సంబంధం కుదరడం కూడా ఒక మంచి తరుణం అని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గట్టిగా ప్రయత్నం చేయండి. వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు, వైద్యవృత్తి కావచ్చు, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఈ MBA మేనేజ్మెంట్ స్కిల్ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. మంచి విద్యా ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం, ఉద్యోగం అంటే కూడా బంధుమిత్రులతోటి సందడిగా ఉండడం, దైవ దర్శనాలు చేసుకోవడం, విహారయాత్రలు చేయడం అనేది జరుగుతుంది. మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మౌనంగా ఉంటూనే మన పనులు మనం చేసుకోవాలి, ఎవరితోటి ఎక్కువగా విభేదాలు లేకుండా చూసుకోవాలి అనే భావన ఏర్పడుతుంది. వివాహాది శుభకార్యాల విషయం కూడా మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధాలు వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయపరమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. పై అధికారుల వల్ల మెప్పు పొందగలుగుతారు. ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. కష్టఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకుంటారు. ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ అవ్వడం చెప్పదగినది. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. అయితే అర్ధాష్టంశ నడుస్తున్నా కూడా సర్వాష్టక వర్గంలో శని కొంచెం బలంగానే ఉన్నారు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. గురువీక్షణ జన్మరాశి మీద ఉంది కాబట్టి కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి. శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాలు కూడా చేయగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. శ్రమ ఎక్కువగానూ కూడా ఫలితం దక్కిన ఒక భావన ఏర్పడుతుంది. ఆరోగ్యరీత్యా కూడా చక్కగా ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు ఎక్కువ ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా లేకపోలేదు. వాటి విషయంలో అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా MBA, చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో వరకు చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్ ప్రారంభించాలనుకున్న వారు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త లేట్ అవుతాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారు కూడా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. సంతానాభివృద్ధి చక్కగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నలుగురిలోనూ హుందాగా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే దానికి కట్టుబడి ఉండాలనే భావన ఉంటుంది. వెనకడుగు వేరు. మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అనే భావంతో మీరు ముందుకెళ్తారు తప్పితే కానీ నేనే బాగుండాలి అనే భావన మీకు ఏ రోజు ఉండదు. కాబట్టి అర్ధాష్టంశ నడుస్తున్నా కూడా
ఆ శని భగవానుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ధర్మబద్ధంగా మీరు వెళ్తున్నారు కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం కావచ్చు, హనుమాన్ చాలీసా కానీ పఠించండి. అలా కుదరని పక్షంలో మంగళవారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. అష్టమంలో కేతు అంత బలంగా లేరు. అయితే ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా లాభ నష్టాలు రెండు చూడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటా బయట కొంత అపకీర్తి వచ్చే విధంగా గోచరిస్తోంది. అయితే ద్వితీయాధిపతి శని తృతీయంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు వీళ్ళు సానుకూలపడతాయి. ఐరన్ సంబంధించింది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సంబంధించింది చక్కగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, కాస్మెటిక్స్, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వీళ్ళు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా ఒక కార్యక్రమాన్ని తలబెట్టేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. అది మంచిదా కాదా, 10 మంది సలహాలు తీసుకుందాం వెళ్దామని. ఎందుకంటే ద్వితీయంలో రాహు, కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు, వాక్ స్థానంలో కూడా రాహు. మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్కసారి మనం మాట్లాడే తప్పుగా కూడా వక్రించే విధంగా కూడా గోచరిస్తుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ₹1కి ₹3 ఖర్చు ఉంటుంది. అయితే ఖర్చు కూడా ఇటు ఆరోగ్యపరంగా ఖర్చు అవుతుంది, శుభకార్యాలు రెండింటికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయంలో కొంత ఆరోగ్య విషయ జాగ్రత్త తీసుకోండి. శుభకార్యాల విషయం అంటారా చక్కగా ఘనంగా నిర్వర్తించండి. మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్యవతులు ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, కళారంగాల వారికి, మ్యూజిషియన్స్, పూల వ్యాపారస్తులకు, అదేవిధంగా ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఆస్ట్రేలియా, సింగపూర్, యూకే, జర్మనీ ఈ దేశాలకు వెళ్ళాలనుకునే వారికి చాలా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. ఇంటా బయట చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. వ్యవహార శైలిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మనం బాగున్నా కూడా పక్కవాడు బాగుండడు, మనం ఏదో సంపాదిస్తున్నాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏదనుకున్నా మీ పనులు మీరు ప్రారంభించండి. వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, ఒకరి మీద డిపెండెన్సీ లేకుండా మీరు ఉండాలి అనుకుంటారు. ఏలినర్స్ అని పూర్తయింది అయినా కూడా ఒక 4 నెలలుగా వీరికి ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ నుంచి కాస్త కొంతవరకు బాగుందని చెప్పచ్చు. అష్టమాధిపతి అయిన రవి సప్తమంలో, షష్టమాధిపతి బుధుడు, భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. అదేవిధంగా తృతీయాధిపతి అయిన గురువు 6 ఉన్నారు. 6 గురువు వీళ్ళకి చక్కగానే ఉన్నారు, బాగున్నారు, బలంగానే ఉంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి, అవి పక్కన పెట్టేసండి. ప్రేమ వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త జాగ్రత్త వహించాలి. ప్రేమించాం, పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు. అయితే పెద్దవాళ్ళని ఒప్పించడం, జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలి. సొంత నిర్ణయాలు పనికిరావు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు బ్రౌన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉండడం, అదేవిధంగా నవాంశలో వచ్చిపట్టి ఉండడం, లక్ష్మీ అనుగ్రహం చక్కగా ఉందని చెప్పవచ్చు. చేసే పనిలో ప్రతిదీ లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. లాభాలు బాగుంటాయి. ఖర్చు ఎలా ఉన్నా కూడా లాభాలు బాగుంటుంది. అదేవిధంగా పంచమాధిపతి గురువు జన్మరాశిని చూడడం కూడా ఒక శుభసూచకం అని చెప్పచ్చు. శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతాన ప్రాప్తి, అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంటుంది. భూమి కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేస్తారు. ఇంటా బయట చక్కటి వాతావరణం నెలకొంటుంది.
కుటుంబ సభ్యులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు కూడా. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయం విదేశాలు వెళ్ళడం కానీ లేదా మంచి ఉద్యోగం కానీ లభించే విషయంగా గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. ఒక పదవి లభించే విషయంగా కూడా గోచరిస్తోంది. అదేవిధంగా పౌల్ట్రీ రంగం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, సాఫ్ట్వేర్, మల్టీమీడియా సంబంధించిన రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాస్మెటిక్స్, వైద్యులు ఉన్న వారికి, అదేవిధంగా బ్యూటీషియన్స్, డెంటిస్ట్ వీళ్ళు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు ముమ్మరం చేయండి. వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కుజుడు వివాహం కొంత ఆలస్యం అవ్వచ్చు. అయితే ఆలస్యం అయినా కూడా మంచి సంబంధం కుదరడం, వచ్చిన అవకాశాలని కాస్త బద్ధకం అనుకోకుండా ముందుకు వెళ్ళడం, రాత పరీక్ష కావచ్చు, విదేశాలు కావచ్చు, లేదంటే స్కాలర్షిప్స్ విషయంలో కావచ్చు, లేదా వేరే స్టేట్స్ వెళ్ళి చదువుకోవాలనే విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక నిర్ణయానికి రావాలి. మీకు మీరుగా నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పదగినది. 10 మంది చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కాదు. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం నిర్ణయించుకున్నామో అదే వెళ్ళాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. సప్తమంలో కేతువు, వివాహ స్థానంలో కేతువు ఉండడం, కోపతాపాలకి దూరంగా ఉండడం, ప్రతి చిన్న విషయానికి చికాకు పడడం ఇటువంటి జరుగుతుంటాయి. ఏలియన్స్ ఏం జరుగుతోంది, ఇంటా బయట మనకి గౌరవం లేదు, మనం ఎంత చక్కగా చేసినా కూడా మన రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అన్న భావన ఏర్పడుతుంది. సరే, అవన్నీ పక్కన పెట్టి మనం చేయదలుచుకుంది ఏంటి? కుటుంబం కోసం కష్టపడాలి, కష్టపడ్డాం. స్నేహితులకి దూరంగా ఉండడం. మన స్నేహితులు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో అది గ్రహించండి. మీకు నష్టం వచ్చేది కూడా స్నేహితుల వల్లే. కాబట్టి వాటి విషయంలో మీరు జాగ్రత్త వహించి ముందుకెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి కుంకుమార్చన చేయడం, అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మెయిన్ రాశి. మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. లాభాలు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు తక్కువగా ఉంటాయి. పర్వాలేదు అనిపిస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఖర్చులు ఎక్కువ, లాభం తక్కువ. కానీ ఈ రాశి వారికి లాభం ఎక్కువగా ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి సూచకం అని చెప్పచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు, ప్రారంభించండి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు సానుకూలపడతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. అయితే ఒక పనిని అనుకుని దాని మధ్యలో ఆపేయడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే ఒక పని వ్యాపారించం తలపెట్టామంటే దానిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంటే వెనక లాగేవారు కూడా కొంతమంది ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ బాగుంటాయి. ఇటు ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు, మీకు కోరుకున్న ట్రాన్స్ఫర్ కావచ్చు, వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు బాగా ఉంటాయి. సంపాదన ఎలా ఉన్నా గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం, లోటు ఉండదు. ఇంటా బయట చక్కగా ఉంటుంది. అయితే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని చెప్పారు పెద్దలు. మనం ఎంత ఎదుగుతుంటే అంత ఒదిగి మదిగి ఉండాలి. ఒకసారి అహంకారం కూడా వెంటాడుతుంది. ఆ కోపానికి, అహంకారానికి చాలా దూరంగా ఉండడం చెప్పదగినది. నేను అనే కాకుండా మనము అనే పదంలో వెళ్ళండి. మీరు అలాగే వెళ్తారు. కానీ ఒక్కొక్కసారి నేను అనే భావన కూడా ఒకసారి ఏర్పడుతుంది. ఆ పదాన్ని పక్కన పెట్టి మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి, 10 మందితో కలిసి వెళ్ళాలి అన్న భావంతో మీరు ఉంటారు. అలాగే వెళ్ళండి. కొంతమంది మీరు బాగా పనిచేస్తున్నారు, మీరు ఒక్కరే పనిచేస్తున్నారు, ఇంకెవరు పని చేయట్లేదు, మీరు బాగా వీరుడు సూర్యుడు అని చెప్పేసి పొగడతారు. ఆ పొగడతలకు మీరు ఎప్పుడు పక్కన పడిపోకండి. మీరు ఏమిటి, మీరు ఎంత కష్టపడుతున్నారు, మీతో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఇది ఏదైనా సరే కష్టం అనేది ఒక్కడి వల్ల కాదు.
నలుగురితోటే మనం ఉంటాం కాబట్టి నలుగురు సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడొక్కడ మనం రాణించగలుగుతున్నాం. అదేవిధంగా దైవానుగ్రహం కూడా తోడుంది. కాబట్టి ఇన్ని రకాలుగా అనుగ్రహం ఉన్నప్పుడు నేను అనే అహంభావం ఏ రోజు ఉండకూడదు. అది పక్కన పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు సప్తమంలో ఉన్నారు, జన్మరాశిని చూస్తున్నారు. అప్పు తీర్చి భవిష్యత్ కార్యాచరణపై ముందుకు వెళ్ళాలన్న భావన ఏర్పడుతుంది. అదేవిధంగా దైవ సంకల్పం తోడుంటుంది. మీరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. మనోధైర్యాన్ని పెంపొందించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. నరదిష్టి కావచ్చు, చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. సాధ్యమైనంత వరకు దైవారాధన ఎక్కువగా చేయండి. ఈ రాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఒక అమావాస్య నాడు కుదిరితే ప్రతి నెల లేదా నెలలో ఒక అమావాస్య రోజున శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి దర్శించుకోవడం లేదా అరుణాచలేశ్వరిని దర్శించుకోవడం చెప్పదగినది. దానివలన చాలా వరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుదిరితే గిరి ప్రదక్షిణ చేయండి. దానివల్ల ఎన్నో అద్భుతాలు నేను చెప్పలేను కానీ అద్భుతాలే ఉంటాయి. ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం అందరికీ ఉంటుంది. ఒకసారి అమావాస్య రోజున స్వామివారి దర్శించుకుని అదే రోజున గిరి ప్రదక్షిణ చేయండి. అక్కడ కుదరని పక్షంలో మన శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారికి అభిషేకం చేయండి. శివాభిషేకం చేసి స్వామివారి దండం పెట్టుకోండి. అక్కడ సాక్షి గణపతి దండం పెట్టుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి, భైలి వీరభద్రుడు క్షేత్రపాలకుడు ఇవి దర్శించుకోవడం వల్ల ఏలినాడు శనిలో కొద్ది వరకైనా సరే తగ్గి ఇబ్బందుల నుంచి మనకు ఒక శుభవార్తను వినగలుగుతాం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. అదేవిధంగా విష్ణు అష్టోత్తరం కూడా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.